సభ్యులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పి శ్రీనివాసరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కార్యవర్గ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మహబూబ్నగర్ పార్లమెంట్ మీడియా సమావేశానికి మిత్రులందరికీ కూడా నేను స్వాగతం స్వాగతిస్తున్నాను. కొద్దిగా ఆలోచన మీడియా మిత్రులందరూ కూడా క్షమించాలి. ఈరోజు 10వ తేదీ జరగబోయేటువంటి బహిరంగ సభ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రసంగించేటువంటి బహిరంగ సభ ఈ సన్నాహక సమావేశం, తయారీ సమావేశం, వీటన్నిటిని కూడా చర్చించడం కోసం, సమీక్షించడం కోసం, అన్ని విషయాలు కూడా ప్లానింగ్ ఏదైతుందో అది తుది రూపం ఇవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు పరిచయం చేసినట్టు ఇక్కడి నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రముఖ నాయకులతో పాటు ప్రత్యేకంగా నాతో పాటు మా గౌరవ శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు కూడా నాతో పాటు రావడం జరిగింది. నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు కూడా రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 3 ఫేజుల్లో ఒకసారి 102, ఒకసారి 80కి పైగా, ఇంకొకసారి చివరిగా నిన్న 94 అంటే ఒకటి యునానిమస్, 93 నియోజకవర్గాలకు నిన్న ఎన్నికలు పూర్తయినాయి. ఈ 3 ఫేజుల్లో కలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో సుమారుగా సగభాగంకి పైగా 280 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా సగభాగం 4 ఫేజుల్లో పూర్తి కావాల్సి ఉంది. తెలంగాణ మొత్తం ఒకటే రోజు మే 13 ఎన్నికలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా మే 13 ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఈరోజు దేశ ప్రధాని కరీంనగర్, వరంగల్ సభలను ప్రసంగించారు. ఇప్పుడు 10వ తేదీ చివరి ప్రచార సందర్భంగా 11కు పూర్తవుతున్నటువంటి సమయంలో 10వ తేదీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నారాయణపేటలో బహిరంగ సభ, ఆ తర్వాత సాయంత్రం 4 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి చేవెళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ 4 నియోజకవర్గాలను కలిపి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చివరి బహిరంగ సభ 10వ తేదీ ఉంది. సో 10వ తేదీ ఇక్కడ నారాయణపేట్, ఆ తర్వాత హైదరాబాద్ 2 బహిరంగ సభలు తెలంగాణలో వారు ప్రసంగించబోతున్నారు. ఆ సందర్భంగా ఇక్కడికి 10వ తేదీ వారు వస్తారు. మీ అందరికీ కూడా తెలుసు, దేశంలో ఈరోజు ఎన్నికలు ఏదైతే నడుస్తున్నాయో ఈ ఎన్నికల్లో గొప్ప విషయం ఏంటంటే
2 సార్లు ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఒక కాంగ్రెసేతర వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో 5 సంవత్సరాలు నిరవధికంగా ఏమాత్రం అంతరాయం రాకుండా ప్రధానమంత్రిగా నడపడం కూడా మొదలు నరేంద్ర మోదీ గారి. ముందు ఎవరు కూడా 5 సంవత్సరాలు అన్ఇంటరప్టెడ్గా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ లేరు. కాంగ్రెస్ నుంచి బయట నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పూర్తి మెజారిటీ 280 సీట్లకు పైగా వారు గెలిచి మొదలు 5 సంవత్సరాలు పూర్తి చేశారు. రెండవసారి మళ్ళీ మెజారిటీ నుంచి 300లకు పైగా సీట్లు గెలిచి సొంత మెజారిటీతో రెండవసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారు కొనసాగారు. అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు కాలేదు. మూడవసారి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఏదైతే ఉందో ఒక నెహ్రూ కాంగ్రెస్ నుంచి అయ్యారు, ఇంకెవరు కాలేదు. కాబట్టి దేశంలో ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ 3వసారి ప్రధాని చేయాలి నరేంద్ర మోదీని అనేటువంటి విషయాన్ని తీసుకొని మా నాయకుడు మోదీ గారు మేము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాం. గత 10 సంవత్సరాల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బాగా విస్తరించింది. ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ప్రాంతాల్లో పార్టీ విస్తరించింది. పార్టీ ఎన్నికల్లో గెలిచింది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1947-51 తర్వాత కాంగ్రెస్ మాత్రమే పెద్ద జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో విస్తరించిన పార్టీ ఉంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఇది పొలిటికల్గా పెద్ద అచీవ్మెంట్. భారతదేశంలో కాంగ్రెస్ కాకుండా గత 70 సంవత్సరాల తర్వాత ఇంత రాజకీయ విజయాన్ని సాధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈరోజు కేంద్రంలోనే కాకుండా దేశంలో అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా. ఇంకొక ఈరోజు నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ప్రజల ముందు వెళ్తున్నప్పుడు భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థగా 10వ స్థానంలో ఉండే ఈరోజు 5వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి తొందరగా రాబోయేటువంటి ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా బలోపేతం అవుతున్నది. త్వరగా 3వ ఆర్థిక శక్తిగా, అంటే అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశం అవతరిస్తున్నది. 3వ విషయం, పార్టీ విధంగా ఆర్థిక విషయమే కాకుండా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మన తెలంగాణలో గమనిస్తే ఉగ్రవాదం, నక్సలైట్లు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ఇన్ని రాష్ట్రాల నుంచి విస్తరించినటువంటి నక్సలైట్ల యొక్క హింసావాదం, ఉగ్రవాదం ఏదైతుందో దాన్ని సమూలంగా అంతం చేసి ఉగ్రవాదం మీద ఉక్కుపాదం పెట్టినటువంటి, అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఉగ్రవాదం ఉండేది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఉండేది. ఈరోజు దేశంలో
ఉగ్రవాదానికి అంతం పలికినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. అటు ఆర్థిక వ్యవస్థ విషయంలో, ఇటు శాంతి భద్రత విషయంలో. మూడవ విషయం, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ విషయంలో కానీ ఇతర దేశాల విషయంలో కానీ భారతదేశం అందరికీ ఆమోదయోగ్యంగా పెరిగి అటు అమెరికాతో, ఇటు రష్యాతో, ఇటు అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని ఈరోజు దేశం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానానికి ఎదిగింది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఏ రకంగా చూసుకున్నా దేశం యొక్క అభివృద్ధి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం, నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వం. ఒకప్పుడు అవినీతికి మారుపేరైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ప్రభుత్వం అవినీతి మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వంగా 2014 ముందు లక్షలాది కోట్ల కుంభకోణాల నుంచి భారతదేశాన్ని బయటకు తీసి ఈరోజు రాజకీయాల్లో అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు. అంతకుముందు కూటమి అంటే బ్లాక్మెయిల్, ప్రధానులు మారడం, అస్థిరత్వం ఇవేమీ లేకుండా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక బలమైన దేశంగా, ఒక బలమైన నాయకత్వంగా, ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా ఈ యొక్క దేశాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి అనేక సార్లు గెలవకపోవచ్చు, తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం బీజేపీ కాకపోవచ్చు, కానీ ఇది కేంద్రానికి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని ఎదుగుతో ఇది మేము అందరం కూడా తీసుకుపోతున్నాం. ఈ సందర్భంగా ఒక ప్రధానమైన అంశాన్ని ముందు తీసుకొస్తాను మీడియా ద్వారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నేను మీ అందరి ద్వారా తీసుకెళ్తున్నా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే దేశ విభజనకు కారణమైనటువంటి పార్టీ. ఈరోజు పాకిస్తాన్ ఏర్పడింది అంటే కాంగ్రెస్ నాయకులు సంతకం చేస్తేనే పాకిస్తాన్ ఏర్పడింది. కాంగ్రెస్ విభజనకు అంగీకరిస్తేనే పాకిస్తాన్ ఏర్పడింది. కాంగ్రెస్ కనుక విభజనకు అంగీకరించకపోయి ఉంటే, నెహ్రూ గారు కనుక అంగీకరించకపోయి ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఉండకపోయింది. పాకిస్తాన్ ఉండకపోతే భారతదేశంలో బయట నుంచి 2-3 యుద్ధాలు ఈ యొక్క ఉగ్రవాదం ఉండేది కాదు. ఉగ్రవాదానికి, దేశ విభజనకు కారణం ఎవరంటే అది కాంగ్రెస్. అదే విధంగా ఈ వెనుకబడుతనం ఉందంటే, ఏదైతే మనం ఆర్థికంగా బలహీనంగా ఉన్నామంటే అత్యధికంగా 50-55 సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళినటువంటి కాంగ్రెస్ వైఫల్యాల కారణంగానే దేశంలో దారిద్ర్యం ఉంది. మూడవ అంశం, ఈరోజు దేశంలో అవినీతి రాజకీయాలు ఉన్నాయంటే దానికి కారణం అన్ని పార్టీలు ఉండొచ్చు, కానీ ఈరోజు అవినీతి పార్టీలకు, అవినీతి కూటమికి నాయకత్వం వహిస్తున్నది ఎవరంటే అది కాంగ్రెస్. అదే విధంగా 1960 నుంచి ఇప్పటి వరకు కుటుంబపరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పార్టీ. ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా అన్ని కూడా కుటుంబ పార్టీల రాజకీయాలు పెంచింది, పోషించింది ఎవరంటే అది కాంగ్రెస్. చివరిగా హిందువులను కులాల ఆధారంగా విభజించినటువంటిది, రాజకీయం కోసం కులాల ఆధారంగా హిందువులను విభజించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కూడా కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ఏదైతే ఉందో బీజేపీకి వ్యతిరేకంగా, మోదీ గారికి వ్యతిరేకంగా ప్రతి ఎన్నికల్లో దుష్ప్రచారం చేస్తున్నది, తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈరోజు రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల విషయం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది. రిజర్వేషన్లు క్షేమంగా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా రిజర్వేషన్లు క్షేమంగా ఉంటాయి. మతం ఆధారంగా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజు లంబాడీలు, బంజారాలకు రిజర్వేషన్ పెంచాలంటే భారతీయ జనతా పార్టీ
పక్షంగా ఉంటే బీఆర్ఎస్ మతంతో కలిపి రిజర్వేషన్లు ఏదైతే ప్రతిపాదించడం కారణంగా వాళ్ళ రిజర్వేషన్లు పెరగలేదు. కాబట్టి అనేక అంశాల విషయంలో నేరుగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నారాయణపేట సభలో ప్రసంగించి ఓటు అడగబోతున్నారు. పెద్ద సభ ఆ రోజు 10వ తేదీ జరగబోతున్నది. దానికోసం పూర్తిగా పాలమూరు నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, మిత్రులు, ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ, ఆ యొక్క సభ దిగ్విజయం చేయాలని నేను అందరిని ప్రజల్ని కోరుతున్నాను. ఈ రోజు మేము ఈ యొక్క సభ యొక్క పూర్తి వ్యవస్థలు, అదేవిధంగా సభకు వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యం, ఎందుకంటే బాగా వేసవి కాలం నడుస్తుంది, వీటన్నింటినీ వేదిక, సభలో ఉండేటువంటి మొబిలైజేషన్, అదేవిధంగా సభలో ఉండేటువంటి బహిరంగ సభ ప్రసంగాలు, వీటన్నింటినీ కూడా ప్లాన్ చేయడం కోసం ఈ రోజు మా ప్రముఖ కార్యకర్తల యొక్క తయారీ సమావేశం ప్రారంభమవుతుంది. దానికోసం నేను రావడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. Like, share, subscribe.